కౌటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన రుణమాఫీ కాని రైతులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రుణమాఫీ కాని రైతులతో రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ 100% 2 లక్షల లోపు రుణమాఫీ పూర్తి కాకపోవడంతో రైతులతో కలిసి ఆందోళన చేపడుతున్నట్లు తెలియజేశారు. ముత్యంపేట గ్రామీణ బ్యాంకులో 40% మందికి కూడా రుణమాఫీ పూర్తి కాలేదని, అలాగే ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కూడా పూర్తి స్థాయి రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం మధ్యాహ్నం 3:40 సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కౌటాల మండలంలోని పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు మీద కూర్చున్నారు. ఇది మీకు ఇచ్చిన కితాబ్ ఇవాళ. ఇది మేమేదో ప్లాన్ చేసిన యాజిటేషన్ కాదు, ఆందోళన కాదు. మేము ఇక్కడ రైతు వేదికల చెక్కుల పంపిణీ కోసం వస్తే రైతులందరూ మాకు రుణమాఫీ కాలేదు, రోడ్డు మీద కూర్చుంటామని అంటే నేను వచ్చి సంఘీభావం తెలపాల్సిన పరిస్థితి. సంవత్సర కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు. 100 రోజుల్లో చేస్తామని అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ 100 రోజులు అయిపోయినాయి, 365 రోజులు అయిపోయినాయి. ఇప్పటికీ 40% మందికి కూడా రుణమాఫీ కాలేదు. ఇదే కౌటాల బ్యాంకు పోదాం. కౌటాల బ్యాంకులో 1300 పైచిలకు లోన్ అకౌంట్లు ఉంటే 500 మందికి కూడా రుణమాఫీ జరగలే. మన ముత్తంపేట గ్రామీణ బ్యాంకు విషయానికి వస్తే అక్కడ దాదాపు 1200 మంది లోన్ తీసుకున్న రైతులు. రుణం తీరేమో బుకాయిస్తాడు, దబాయిస్తాడు. 2 లక్షల రుణమాఫీ 100% అయిపోయింది అని విజయోత్సవాల సందర్భంగా చెప్తాడు. ఇది పూర్తిగా ఆత్మవంచన కిందనే లెక్క. పూర్తి చేసుకున్నాం, విజయోత్సవాలు చేసుకుంటామని మీటింగ్లు పెట్టుకుంటారు. ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరికి వస్తారు మీరు? 15,000 రూపాయలు ఇస్తాము సంవత్సరానికి అన్నారు. 15 కొత్తలు కూడా లేదు. 2 కిస్తీల రైతు బంధు పోయింది, పింఛను పెంచలేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. పిల్లలకు చదువుకునే పిల్లలకు ల్యాప్టాప్లు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఎక్కడా ఒక్క పథకాన్ని కూడా పూర్తి చేయలేదు. కనీసం మీరు సోనియా గాంధీ గారితో చెప్పించిన అబద్ధాన్ని అయినా నిజం చేయండి. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీ అధినాయకురాలు సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు. కనీసం ఆమె మాటకు కట్టుబడేనా మీరు రుణమాఫీ చేయండి. ఇవాళ కౌటాల మండల కేంద్రం కాదు, ముఖ్యమంత్రి గారు మీ సొంత గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామానికి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ కూడా 50% మందికి కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. ఎక్కడ ఏ ఊరు తీసుకున్నా, ఏ ఊరుకు రావడానికైనా మేము సిద్ధం. అసెంబ్లీ సమావేశాల్లో ఇవన్నీ విషయాలు లేవనెత్తుతాం, ప్రభుత్వాన్ని తూర్పారబడతాం. కానీ రైతుల ఆగ్రహానికి గురైతే ఇవాళ లగచర్లలో చూడండి, రైతులు తిరగబడితే కలెక్టర్లు ఆటి తర్వాత ఆఫీసర్లు పారిపోవాల్సిన పరిస్థితి. నిర్మల్లోనైతే ఆర్డీఓ గారి కారుకే నిప్పు పెట్టారు రైతులు. కాబట్టి రైతుల ఆగ్రహానికి గురైపోతే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తిరగలేని పరిస్థితి. ఆ పరిస్థితి అసలు సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఉంటే ప్రజలు మిమ్మల్ని హర్షించేవాళ్ళు. కానీ వాళ్ళ ఎక్కడా ఉత్సాహపూరిత వాతావరణం లేదు. రైతుకు మార్కెట్లో ఒక 5,000 రూపాయల అప్పు పుట్టే పరిస్థితి లేదు. మార్కెట్లో కనీసం ఎవరికి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. అబద్ధాలకు స్వస్తి ఇవ్వటం లేదు. దాని వరకు మేము ఈరోజు రూట్ ఎక్కడం జరుగుతున్నది. దీనికి మాకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము తెలియజేస్తున్నాం. कांग्रेस गवर्नमेंट डाउन नहीं मिले, करंट ऑफिस डाउन, प्रभुत्व कोना था कांग्रेस ऑफिस, करंट ऑफिस डाउन. कांग्रेस वाले म्हणाले ते पाशी पुण्य नाही, गुप्ते बदलवते, धोत्रा बदलवते, चड्ड्या बदलवते, डाईर बदलवते. तो भरोसा त्याला भरोसा नाही, भरोसा అయితే చేసినాము. చేస్తే ఇంక వరకు రాలేము. మాకు అంతా అమ్ముడు ఒకటే, అంతా కాంగ్రెస్ అంతా డౌన్ చేసి పారేసి ఏది కరెంటు లేదు.